దక్షిణ కొరియా దేశం రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం కమ్యూనిస్ట్ దేశం. ఆ కమ్యూనిస్ట్ దేశం యాజ్ ఆన్ డేట్ ఇంచుమించు క్రైస్తవ దేశంగా మారిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి ముందు 2% కూడా క్రిస్టియానిటీ ఉండేది కాదు. యాజ్ ఆన్ డేట్ 60% ఎబోవ్. ఒకవైపు కమ్యూనిస్ట్ భావాలు, మరొక వైపు బౌద్ధిజపు భావాలు కలిగిన దేశం 60% క్రిస్టియానిటీ, క్రైస్తవ దేశంగా మారిపోయింది. ఎందుకు ఈ దేశం క్రైస్తవ దేశంగా మారిపోయింది? విచిత్రం తెలుసా? ఆ రోజుల్లో ఆ దేశంలో ఒక్క రోజుకొచ్చి 1,00,000 మంది మారు మనసు పొందుతారట. నెలకొచ్చి 30 లక్షల మంది లిటరల్గా బాప్తిస్మం తీసుకుంటారట. విచిత్రం ఏంటి? ఒకప్పుడు కమ్యూనిస్ట్ దేశం క్రైస్తవ దేశం ఎలా అయిపోయింది అర్థం కాక పాలి యాంగిచో గారు ఉన్న దినాల్లో ప్రపంచంలో నుంచి చాలామంది భక్తులు దక్షిణ కొరియా దేశంలో ఇంత ఉద్యమం ఎందుకు కలుగుతుంది, ఇంత మహిమ కలిగిన పరిచర్య జరగటానికి కారణం ఏంటి? అయ్యో, ఒకప్పుడు కమ్యూనిస్ట్ దేశం ఈరోజు ఎలా క్రైస్తవ దేశంగా మారిపోయింది? ఈ దేశం ఇంత శరవేగంగా దేవుని వైపు త్రిప్పబట్టడానికి కారణం ఏంటి అని పాలి యాంగిచో గారి దగ్గరికి వెళ్ళారు, అడిగారు. ఆయన అన్నారు, అయ్యా నేను మీతో ఏం చెప్పలేను, అయితే మీరు ఉండండి, ఒక 2-3 రోజులు ఉండండి, మా మందిరంలో ఏం జరుగుతుందో మీ కళ్ళతో చూడండి, మీ చెవులతో గమనించండి. ఆ తర్వాత మా దేశం క్రైస్తవ దేశంగా ఎందుకు శరవేగంగా అభివృద్ధి చెందుతుందో మీ నోటితో మీరే సాక్ష్యం చెప్తారు. ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొందారు. ఆ రోజుల్లో ఇంచుమించు 4-5 ఆరాధనలు ఆదివారం జరిగాయట. ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, సెకండ్ సర్వీస్ అయిపోయింది, థర్డ్ సర్వీస్ అయిపోయింది, ఫోర్త్ సర్వీస్ అయిపోయింది, ఫిఫ్త్ సర్వీస్ అయిపోయింది. 1 గంట కల్లా అన్ని ఆరాధనలు అయిపోయాయి. ఎటువల్లట్టు వెళ్ళిపోయారు. వీళ్ళు అక్కడే కూర్చున్నారు. ఏముంటుంది ఇక్కడ అని చూస్తే ఆరాధనలు అయిపోయిన తర్వాత 5th సర్వీస్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు అనుకున్నారు. విచిత్రం తెలుసా? 30% చర్చి సంఘంలోనే ఉంది. 6th సర్వీస్ స్టార్ట్ అయిద్దా అనుకున్నారు, లేదు. పాస్టర్ గారు రాలేదు, వాలంటీర్స్ రాలేదు, సేవకులు రాలేదు. ఏం జరిగింది ఇక్కడ అని చూస్తే 1 గంట నుండి సాయంత్రం 5 గంటల దాకా 5వ ఆరాధనకు వచ్చిన ప్రజలు అలాగే కూర్చొని, మా దక్షిణ కొరియా దేశం నీ దేశం కావాలయ్యా, ఈ ప్రజలు మీ తట్టు తిరగాలయ్యా, మా దేశంలో గొప్ప ఉద్యోగజ్వాలలు రావాలయ్యా, ఈ దేశంలో క్రైస్తవ కుటుంబాల్లో నుంచి గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు సంఘంలో నుంచి పుట్టుకు రావాలయ్యా, ప్రపంచ దేశాలకే దక్షిణ కొరియా దేశం ఒక శిఖరాకంగా నిలవబడాలయ్యా, మా దేశాన్ని కనికరించయ్యని 1 గంట నుండి సాయంత్రం 5 గంటల దాకా ప్రార్థనకు వచ్చిన బిడ్డలు అలాగే కూర్చొని ఊగుతూ, మా దేశాన్ని కనికరించు, మా దేశాన్ని కనికరించు, మా దేశాన్ని కనికరించని 5 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారట. ఇంకో 2 రోజులు ఉన్నారు. ఆ మందిరం ఎప్పుడు చూసినా సోమవారమైనా, మంగళవారమైనా, బుధవారమైనా నిరంతరం ఆ మందిరం ప్రార్థనా దూపంతో నిండుకుందట. తండోపతండాలుగా జనాలు మందిరానికి రావటం, అక్కడొకరు కూర్చొని, ఇక్కడొకరు కూర్చొని, అక్కడొకరు కూర్చొని, ప్రత్యేకంగా కొండ గుహల ప్రాంతంలో ప్రార్థన గుహలు ఏర్పాటు చేస్తే ఆ గుహల్లోకి వేల కొలది ప్రజలు, ప్రతిరోజు 2,000 మంది ప్రజలు ఆ గుహల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారట. వీళ్ళు వెళ్ళే రోజు వచ్చింది. పిలిచాడు పాలి యాంగిచో గారు, అయ్యా మా దేశం క్రైస్తవ దేశంగా ఎంత శరవేగంతో విస్తరించడానికి కారణం ఏంటో మీకు తెలిసిందా? కళ్ళతో చూడమన్నారు కదయ్యా, చూసాం. చెవులతో వినమన్నారు కదయ్యా, విన్నాం. ఇప్పుడు మా నోటితో మేము చెప్పే సాక్ష్యం ఏంటంటే, మీ దేశ ప్రజలు బలమైన ప్రార్థన పరులు, బలమైన ప్రార్థన పరులు. బలమైన ప్రార్థన ఈ దేశంలో జరగటాన్ని బట్టే ఇంత గొప్ప ఉజ్జీవ జ్వాలలు దేవుడు రేకెత్తించడం ప్రారంభించాడు. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడట, మాట్లాడుతూ, ఏ ప్రేయర్ఫుల్ మినిస్ట్రీ, ఏ పవర్ఫుల్ మినిస్ట్రీ, ఏ ప్రేయర్ఫుల్ ఫుల్ఫిట్, ఏ పవర్ఫుల్ ఫుల్ఫిట్. ఏ దైవ సేవకుడైతే ప్రార్థనాపరుడిగా దేవుని సన్నిధిలో గోజాడే వ్యక్తిగా ఉంటాడో, ఆ దైవ సేవకుని నోట నుంచి బయలుదేరే ఒక్కొక్క మాట అగ్ని కణములాగా ప్రజల హృదయాలు దేవుడు మండించడం ప్రారంభిస్తాడు.